सेवा करने दो साहब। మాసం అంటేనే పవిత్ర మాసం. ఆ పవిత్ర మాసం అంటే అందులోనే మనకు అర్థాలు. దాంట్లో ఏముంటుందంటే మెయిన్ సత్ప్రవర్తన అనేదానికి సత్ప్రవర్తన మన జీవన విధానం గురించి తెలియజేసేది. సో అన్ని మతాలలో కూడా మనం కూడా ఫాస్టింగ్స్ ఉంటాం, హిందువులలో క్రిస్టియన్స్లో కూడా ఉంటాం. కానీ ముస్లింలకు ప్రత్యేకంగా ఒక మాసం అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా, వాటర్ కూడా ముట్టకుండా, కనీసం ఉమ్మి కూడా మింగకుండా ఉండాలి అంటే చాలా సరిగ్గా ఎంత పవిత్రంగా, ఎంత శ్రద్ధ నిష్ఠతో చేస్తారో మనం గుర్తించాలి. అంటే ఆకలికి అర్థం అనేది మనకు ఆ టైంలో తెలుస్తుంది. మామూలుగా మనం ఉండే ఫాస్టింగ్స్ ఒక 1 month కంటిన్యూగా ఉండాలంటే అది చాలా పెద్ద విషయం. సో దాంట్లో జీవిత సత్యాలన్నీ కూడా తెలుస్తాయి వాళ్ళకి. సో ఇది నేనైతే గొప్పగానే అనుకుంటాను. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుండి కూడా నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఇళ్ళలో రెండుకుంటే నేను గమనించేదాన్ని. చాలా నిజాయితీగా నిష్ఠగా భావిస్తారు. నిజంగా చాలా గొప్ప విషయం. దీని గురించి నాకు పెద్ద పెద్ద స్పీచ్లు కాదు, ఏదేమైనా కానీ చాలా చాలా కృతజ్ఞతలు. మనం కూడా ఒకసారి ఇద్దరికి కూడా మనం ఒకటి అరేంజ్ చేసుకుందాం రంజాన్ లోపు. అందరూ అంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, జస్ట్ మీరు హాజరైతే చాలు, మేము అరేంజ్ చేస్తాం. ఓకే, మనము చెప్పడం వల్ల సరే అది ఏదైనా ఆర్గనైజేషన్ నుంచి చేద్దామని అనుకున్నాం. కానీ అది ఇంతలో మన నయీం గారు, ఎమ్మెల్యే గారు మంచి గొప్ప మనసుతో మేమే మీకు ఇస్తాం, మేమే ఇఫ్తార్ మీద మేమే మీకు ఇస్తాం అని చెప్పి ముందరికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాస్తవంగా ఈ పవిత్ర రంజాన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఏదో దసరాలాగా ఒక రోజుతో అయిపోయింది, సంక్రాంతి లాగా 3 రోజులతో అయిపోయింది. ఒక మాసం పవిత్రంగా ఖురాన్ చదువుకుంటూ, ఖురాన్లో ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా పాటించుకుంటూ చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది రంజాన్. దీంట్లో వీళ్ళు మంచి నీళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఏవి కూడా తినకుండా ఒక్కొక్కటిగా ఉండి నిష్ఠగా ఉండి తర్వాత ఎలాంటి తప్పులు చేయకుండా, తప్పులు చేయొద్దు అని ఒక నిర్ణయం చేసుకొని ఆ రకంగా సంవత్సరానికి ఒకసారి ఒక ప్రతిజ్ఞ తీసుకొని దాన్ని సంవత్సరంగా జీవితాంతం దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తుంది.
కొద్దిమంది మక్కాకి వెళ్తారు. ఇక మక్కాకి వెళ్ళిన వాళ్ళైతే పూర్తిగా టోటల్ డివైడ్కి, అంటే ఇంకా ఏం వేరే రకమైన తప్పులు చేయడం కానీ, ఇంకా బాకీలు ఇవ్వడం కానీ, ఇంట్రెస్ట్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏం చేయరు. ఏదంటే సహాయం ఎప్పుడు చేస్తే అవసరమైతే వాళ్ళకి తోస్తే సహాయం చేస్తారు, లేకపోతే లేదు. కానీ ఇంకా ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే డబ్బులు ఇంకో రకంగా ఇన్వెస్ట్ చేయడం కానీ ఇలాంటివి కూడా చాలామంది నాకు తెలిసిన మనం మక్కాకు వెళ్ళాలి చేయాలని ఏదైతే మంచి కార్యక్రమంలో ఈరోజు మనకు వీళ్ళు బీదలకు కూడా చాలా సేవలు చేస్తుంటారు. నాకు ఇంతకుముందు ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఒక సంవత్సరంలో కూడా మీరు ఎంతైతే సంపాదించారో ఆ సంపాదించిన దానికి ఉదాహరణకు ఒక తులం బంగారం కొనాలనుకుంటాం. తులం బంగారానికి ఇప్పుడు రేటు ఒక 90,000 ఉందనుకుంటాం. దానికి ఇంట్రెస్ట్ అంటే 2.5 ఎంత అవుతుందో ఆ అమౌంట్ను బీదలకు కలుస్తారనే విషయం కూడా నాకు తెలిసింది. దాని